ఈరోజు కొరుట్ల ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి రైతు మహాధరణ గురించి మన ఇక్కడ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నాం. ఏ విధంగా అనిపిస్తున్నారు? రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి సాహసం మన ఎమ్మెల్యే గారు చేశారు. మన ఎమ్మెల్యే గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి గజనైతే ఎక్కిందో 11 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు భరోసా నాడు అది కూడా లేదు, రైతు బీమా లేదు. రైతులని ఎరగోసం వస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన కొరుట్ల ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేసి ఈరోజు విజయవంతంగా రైతులందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యారు కదా రైతులు. దాని గురించి మీరు ఎలా? ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధం కాదు. ఇది ప్రతి పార్టీలకు అతీతంగా రైతుల సంక్షేమం కొరకు మన ఎమ్మెల్యే గారు చేసిన పాదయాత్ర ఇది. ఎందుకంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది పార్టీకి ఏ ఒక్క పార్టీ కొరకు చేసే కార్యక్రమం కాదు. ఇది ఏంటంటే రైతుల సంక్షేమం కొరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన పాదయాత్ర కాబట్టి స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని ఈరోజు విజయవంతంగా చేయడం జరిగింది. అలాగే రైతుల కోసమే కాకుండా మిగతా అన్నింటిలో కూడా మేము ముందుంటామని చెప్పారు. దాని గురించి కూడా మీరు సంజయ్ గారికి ముందు ఉంటారా? ఈ రైతు సంక్షేమం కాకుండా మన మహిళలకు 4000 పెన్షన్ అని కానీ, యాదవులకు గొడ్లని కానీ, మన మత్స్యకారులకు చేపలే కానీ, ప్రతి ఒక్క కళ్యాణ లక్ష్మి తులం బంగారం కానీ ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ప్రజలను మొత్తం నట్టేడి ముంచడం జరిగింది. వారికి తగిన బుద్ధి త్వరలో చెప్పడం జరుగుతుంది. అబద్ధాలు చెప్పి రేవంత్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఏ ఒక్క హామీ అంటే గవర్నమెంట్ 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కేవలం ఒక బస్సుని మాత్రం పెట్టి మహిళలకు మిగతా అన్నిటి కూడా గాలికి వదిలేసి ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక అక్కడ ఇక్కడ అన్ని తిరుగుతున్నారు. వాళ్ళ కందకావరాన్ని తెలంగాణ ప్రజలు అమ్ముతారు. నిన్ననే కొడంగల్లో వాళ్ళ సొంత నియోజకవర్గంలో అభివృద్ధికి సంబంధించిన ఫార్మర్స్ కోసం భూమి సేకరణ జరిగి అక్కడ దాడి చేయడం జరిగింది. అదేవిధంగా అతి కొద్ది రోజుల్లో రేవంత్ రెడ్డి మీద కూడా ప్రజలు భయంకరంగా తిరస్కరించి అతను కూడా దెబ్బలు కొట్టిన దగ్గరలో మా రైతు ఐక్యవేదిక తరఫున మేము ఎన్నో ఉద్యమాలు చేపట్టినాం. రైతు ఐక్యవేదిక అనేది గత ప్రభుత్వం కూడా ఇక్కడ నుండి జగిత్యాల వరకు పాదయాత్ర జరిగింది. ఇక్కడ కొరుట్లలో చూసుకున్నట్టే మక్క కొనుగోలు కేంద్రం ముందు కూడా అప్పుడు చూసుకుంటే సారు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ యొక్క ధర్నాన్ని ఓకే చెప్తూ మద్దతు ధర కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ యాత్రకు పాదయాత్ర రైతుల కోసం రైతు ఐక్యవేదిక ఫస్ట్ సంజయ్ గారికి గౌరవనీయులు శాసనసభ్యులు కొరుట్ల శాసనసభ్యులకు రైతు ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రైతుల కోసం ఆయన వెంట ఉంటాం. ఆయన కోసం రైతాంగం ఇవాళ పెద్ద సంఖ్యలో ఇవాళ వేల సంఖ్యలో ఇవాళ జగిత్యాల వరకు పాదయాత్ర ఘనంగా అసలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం హైదరాబాద్ లెవెల్లో ఇవాళ రాష్ట్రం అంతా ఇవాళ కొరుట్ల వైపు చూస్తుంది, ఇవాళ జగిత్యాల వైపు చూస్తుంది. ఇప్పుడు పాదయాత్ర పెద్ద సంఖ్యలో ఇలా పాదయాత్ర చేయడం జరుగుతుంది. అవును, చాలా దీన్ని స్పందించాలా తొందర గవర్నమెంట్ అని చెప్పి దీన్ని కూడా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు కూడా ఇంతకుముందు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అతి తొందరగా మిల్లర్లు కానీ ఇవాళ అధికారులు కానీ ఎక్కడున్నా తొందరగా కాంటాక్ట్ అయ్యేటట్టు రైతులలో ఎలాంటి ఇబ్బందులు ఆయన రైతు పక్షపాతి, రైతుల కోసం పోరాడే నాయకుడు. రైతుల కోసం జగిత్యాల వరకు కాదు ఎక్కడికైనా వెన్ను ఆయన ఫైనల్ డాక్టర్ వెన్ను ముక్కలాగా రైతుల కోసం వెన్ను ముక్కలాగా నేను పనిచేస్తా అని చెప్పి భరోసాతో పాటు ఎలక్షన్లు కానీ ఇలాంటి ఎన్నికలు లేనప్పటికీ కూడా ఆయన రైతుల పక్షపాతి కాబట్టి ఇలా రైతుల కోసం జగిత్యాల వరకు పోరాడతా రాష్ట్రం వరకైనా ఎక్కడ నలుమూల ఎక్కడైనా రైతుల కోసం పోట్లాడతా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైతు బంధు తీసి రైతు భరోసా అనే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. రైతు బంధు గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ రైతులకు ఆనందంగా ఉండేది. 2 పంటలు ఖరీఫ్ పంట ఆల్రెడీ రబీ పంట 2 పంటలకు ఇప్పటికీ రైతు బంధు వచ్చేది. అవి మా కూలీలకు కానీ మాకు తోడుగా పెట్టుబడి సాయానికి మాకు ఇవాళ రైతు బంధు ఇంతకుముందు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ 2 పంటలకి ఇవాళ రైతు అఘోరమైన పరిస్థితి ఇలా ఆత్మహత్య పరిస్థితి చేసుకుని 5 ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఎటు చూస్తుంది వాళ్ళు దోచుకోవడానికి
దాచుకోవడానికి తప్ప ఇలా రైతు అనే పేరు చెప్పి ఇలా మూసి కార్యక్రమం పెట్టుకున్నారు. మూసిని 1,50,000 కోట్లు ఇలా మూసి నది కార్యక్రమం పెట్టుకుని రైతులకు వేయాల్సిన డబ్బులు రుణమాపని చెప్పి రైతులకు చాలా విధంగా మూతపూర్వకమైన మాట చెప్పి గాటమ్మ కబుర్లు వేసి నల్గొండకి వెళ్ళి నరసింహస్వామి యాదగిరిగుట్టకి వెళ్ళి నరసింహస్వామి ఒట్టేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఎటుపోయిందని అడుగుతా ఉన్నాం. ఆగస్టు 15 ఆగస్టు నాడు రుణమాఫీ మొత్తం ఏకదాటిగా చేస్తాను 18,000 కోట్లు ఇలా పూర్తయిన దాఖలు లేవని చెప్పి తెలియజేస్తాం. అలాగే మన దానికి మంత్రులు కూడా వచ్చారు. మూడు నెలల కమిటీ వేస్తా అని చెప్పి 3 నెలల కమిటీ వేస్తా అని చెప్పి ఇప్పటి వరకు 11 నెలలు అయినప్పటికీ కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. కాలయాపన వేస్తూ కమిటీలు వేస్తున్నాం, వస్తున్నారు పోతున్నారు అనుకుంటా తుప్పు పట్టిపోతుంది. ఇప్పటికీ ఆల్రెడీ పాత సామాన్లకు ఆల్రెడీ అమ్ముకున్నారు. ఖాళీ ప్లేస్ తప్ప దాన్ని ఇలా ఇది చేసే పరిస్థితి లేదు. ఇలా రైతులు పండించే పరిస్థితిలో లేరని చెప్పి నేను తెలియజేస్తాను. కేసీఆర్ గారిని ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కేసీఆర్ని ఎక్కడెక్కడ చూస్తున్న రాష్ట్ర దేశమంతా కూడా కేసీఆర్ వైపు చూసి తొక్కాలని చూసినప్పుడే కేసీఆర్ ఒక మొక్కలాగా ఎదిగి ఇలా ఉద్యమంలోకి వెళ్ళి బయటకు వచ్చి ఉద్యమాన్ని ఉపయోగించి ఇలా మొత్తం తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడిని ఎవరి తరం కాదు. అది ఎవరు ఊహించలేదు. వాళ్ళ కళలకు మాత్రమే పరిమితం అవుతారని చెప్పి నేను తెలియజేస్తాను. అన్న 42 కిలోలు 500 గ్రాములు ఇస్తేనే మిల్లర్ తీసుకుంటున్నారు, లేకుండా తీసుకుంటారు. ఈ సీజన్ ఈ ప్రభుత్వం వచ్చింది 42.5 ఒక్క సజ్జికి 42.5 ఇస్తారని తీసుకుంటారు, లేకుండా తీసుకుంటలేదు. ఎంత మొత్తుకున్నా కానీ వాళ్ళు అదే లేకుండా బంద్ చేయమంటారు. చూస్తున్నట్టయితే రైతుల కోసం పోరాటం చేస్తున్నారు. దాని గురించి మీరు మద్దతు ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? ఇవాళ ఎమ్మెల్యే గారు కలవకుంట సంజయ్ గారు చేసినటువంటి ధర్నాకు మద్దతు తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరు మేము స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా మద్దతు తెలుసుకున్నారు. భారీ ఎత్తున ర్యాలీగా సంజయ్ అన్న గారు బయలుదేరారు. ఇక్కడ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి వాళ్ళ సంజయ్ అన్న గారు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఒక రైతు బంధు కానీ రైతు భరోసా కానీ రైతులకు మద్దతు ధర కానీ ఎటువంటిది కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వంగా మారింది. కాబట్టి కేవలం రైతులకు భరోసాగా రైతులకు అండగా నిలుస్తున్న సంజయ్ అన్న గారికి మా పూర్తి మద్దతు ఉంటుంది. కాబట్టి రైతులు మోసపోవద్దనేది ప్రధాన లక్ష్యమే కేసీఆర్ గారు చేపట్టారు. 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా రోడ్డు ఎక్కలేదు రైతులు అనేది, ఇప్పుడు రోడ్డు ఎక్కిరు. కాబట్టి ఏదైతే ఉందో అది కేవలం ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలి. రైతులకు ప్రతి ఒక్కటి రైతు బంధు రైతు భరోసా దాదాపుగా 2 పంటలు అయిపోయినాయి. ఇప్పటికీ రైతు బంధు వాళ్ళు లేదు, రైతు భరోసా లేదు, ఎటువంటి లేదు, రైతు బీమా లేదు. ఇక్కడ కూడా రైతును పూర్తిగా తొక్కివేయబడమే ప్రధాన లక్ష్యంగా చేకూర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం కంచు కోటలు బద్దలు కొట్టాలని సంజయ్ అన్న గారు భారీ ఎత్తున తరలి వచ్చి యువకులతో కేవలం యువకులు చూస్తూ ఉంటే యువకులు స్వచ్ఛందంగా అందరూ ముందుకు స్వచ్ఛందంగా కేవలం సంజయ్ అన్నకు మద్దతు తెలపాలి. వేరే అక్కడ నిన్న పోస్ట్ చూసినట్టయితే వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి కామెంట్ పెట్టి అన్న మేము సైతం మీతో వస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇవాళ బయలుదేరి ఇక్కడికి వచ్చి జైత్యాల వరకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా రైతుల్ని ఆదుకోవాలని మేమందరం పూర్తి మద్దతు తెలపడానికి జైత్యాల కలెక్టర్ వరకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇందాక సంజయ్ గారు అడగడం కానీ రైతుల గురించే కాకుండా ప్రభుత్వం అన్ని రంగాలు అన్నిటిలో ఫెయిల్ అయింది. దాని గురించి అన్నిటి గురించి కూడా త్వరలో ముందు నిర్ణయం ఉంటుందంటుంది. దాని గురించి మీరు ఎలా ఉంటున్నారు? తప్పకుండా అన్ని రంగాల్లో విఫలమైంది. కాకపోతే రైతు వెన్నుముక మనకు ముఖ్యంగా రైతు నష్టపోవద్దు. ముఖ్యంగా రైతు గురించి ఒకటి ముందుకు తీసుకురావాలి. రైతు నష్టపోవద్దు అని చెప్పేసి రైతు గురించి ఇవాళ పాదయాత్ర ఒక్కొక్కటి చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రతి ఒక్క 6 గ్యారెంటీలు అమలయ్యేంత వరకు ఖచ్చితంగా సంజయ్ అన్న వదిలేదే లేదు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేసేంత వరకు సంజయ్ అన్న గారు కానీ కేసీఆర్ గారు కానీ తప్పకుండా మేమందరం పూర్తి మద్దతు తెలుపుతాము. కాకపోతే ముందుగా రైతులు నష్టపోతారు. ఇవాళ ఎక్కడ చూసినట్టయితే రైతులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు. కాబట్టి రైతు కోసం ముందుగా ఈ ధర్నా చేపట్టి పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి వినూత్న ప్రయత్నం మన సంజయ్ గారు చేశారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు?
మంత్రులు కరెక్ట్. సంజయ్ అన్న గారు ఇప్పుడే కాదు, దీనినే అని కాదు, డాక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి మన రైతు సమస్యల గురించి అన్ని కొన్ని లక్షల జీతాలు వదిలిపెట్టి అన్నగారు రాజకీయంలోకి వచ్చి వాళ్ళకు యువతకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి విద్యాపరంగా వైద్యపరంగా ఎన్నో సేవలు చేస్తుంది. ఇప్పుడే కాదు, గత అతను ఇప్పుడు రాజకీయంలో రాకన్నా ముందే అన్ని రకాల ఆయన మాకు గ్రౌండ్ కానీ స్టేడియం కానీ స్పోర్ట్స్లకు కానీ ప్రతి ఒక్కరికి మంచి యువతకు ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యి రైతు భరోసా అంటూ రైతుల పట్ల న్యాయం పోరాడు. ఆయనకు అవసరం లేదు కానీ ఆయన ఒక రాజకీయ అందరికీ హెల్ప్ చేయాలి. ఆయన కూడా రియల్లీ కొంచెం మంచి డాక్టర్గా ఆయన మామూలుగా ఆ వృత్తి ఇంటపెట్టి ఇంత మంచి సేవ చేయాలని ఆయన ఆలోచన, ప్రతి ఆయన ఆలోచన అన్నిటికీ కరెక్ట్. రోడ్ల కాన్సెప్ట్ తర్వాత ఏ ప్రోగ్రామ్ చేసినా నిజాన్ని కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా ఆయన విన్నట్టు ఉంటాం. ఇదే కాదు, ఫ్యూచర్గా అతని మంత్రిగా చూసి ఆయనకి ఆయనకి ఈ ప్రోగ్రామ్ అని చెప్పి దాన్ని ఇలా వేరే రోడ్ల కాన్సెప్ట్ యువత కానీ రైతులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఆయన వెంటనే ఉంటారు. ఈ నాయకుడు ఆ నాయకుడు అని ఆయన మంచిగా చేస్తుంది కాబట్టి ఆయన కూడా ప్రతి ఒక్క కులమత సేవ చేస్తున్న అందరూ ఇవాళ ఔరంగాబాద్, హుస్నాబాద్, కరీంనగర్, రంగారెడ్డి అక్కడ నుంచి చూస్తాం. మేము మీకోసం వస్తామని మెసేజ్లు పెట్టారు, వాట్సాప్లో ఇన్స్టా అలా అతను పోస్ట్ చేయడం, ఈ వెంట మేము ఉంటామని చెప్పడం మాకు చాలా ఆ కాన్సెప్ట్ కాదు. ఆయన ఇంకా మా కాన్సెప్ట్ బాగా కోరుకుంటూ జై తెలంగాణ. గుంపు మేస్త్రి పాలన ఎలా ఉంది? గుంపు మేస్త్రి అంటే అన్ని దత్తలు తీసుకుని అవన్నీ చేపిస్తాను అన్నారు కదా, ఇప్పుడు అన్ని ప్రోగ్రాలు అన్ని కరెక్ట్ జరుగుతున్నాయి. పదయాత్రలో భాగంగా విషయం ఏంటంటే రైతులకు అందరికీ న్యాయం జరగకనే ఈ పాదయాత్ర జరుగుతున్నాయి. రైతులు చాలా మట్టుకు అన్ని కులాల వారు అందరూ ఖచ్చితంగా పోవాలే. సంజయ్ అన్నతో పోయి అక్కడ మాట్లాడితేనే రేపు రేవంత్ రెడ్డికి చెరపు అనేది వస్తుందని ఇక్కడున్న ఇంకా మంత్రులు కావచ్చు ఎవరైనా సరే. కాకపోతే ఈ రోజు కోసం మేము ఎదురు చూసిన రైతులు ఎందుకంటే ఒక అట్టు పోయిన నెలలనే స్టార్ట్ చేసేది, ఇప్పటికీ దిక్కులేదు. అట్టు కొనుగోలు కాడ కూడా అట్లనే జరిగింది. ఇంకా రాబోయే కాలంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చిండు, 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలలో ఒక్కటి ఆ బస్సు అని పెట్టిండు, కానీ ఆ బస్సులో అయితే కుట్టుకతడుతున్నారు, జుట్టు ఇంకా సత్తున్నారు. దాంతో మాత్రం 5 ప్రజల మనం లాభం లేదు. ఒక మగ ఆయన బస్సు ఎక్కిందంటే మగ మనిషి బస్సు ఎక్కిందంటే ఆయన పోయేదాకా ఆయన టికెట్ కట్టుకుంటుండు, పోయేదాకా సీటు దొరకదు. లాభం లేని విషయాలన్నీ చేసుకుంటూ అన్ని రివర్స్ అయ్యే పనులు చేస్తూ మన రాష్ట్రాన్ని ఎగురుపెట్టిన రాష్ట్రాన్ని మొత్తానికే మొదటికే కోసేసే రకం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఇది క్షమించరాని విషయము. రైతులందరూ చూస్తున్నారు, జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఈ వైనం ఎవరు తట్టుకుంటలేరు. నువ్వు పోయే తోవ మంచిది కాదు, నువ్వు అట్లా పోతే నిన్ను క్షమించేది లేదు. రైతులందరూ చూస్తున్నారు, ఈ రైతులు నీకు కోరి కడతారు బిడ్డ. రాబోయే కాలంలో నీకు మాత్రము నీ డబ్బల ఓన్లీ రైతులు తప్ప ఇంకేం పడాయి. ఇంత ఇక జై తెలంగాణ, జై సంజయ్. నమ్మితే ఏమైంది? వెంకట్ కూడా నమ్మినాడు వస్తే పుచ్చులైందట. ఈ రేవంత్ రెడ్డి నమ్మితే ఇవాళ రైతుల్ని ఇవాళ మిర్చీలు పెరిగి వడ్డీల భారం రైతుల మీద పడతా ఉంది. రైతుల్ని మోసం చేసిండు, ఏ ఒక్క హామీ అమలు చేయలే. కానీ అదే మన కేసీఆర్ ఎన్నికల్లో ఓట్లప్పుడు చెప్పలే, మేనిఫెస్టోలో పెట్టలే, ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పలే. కానీ రైతుకు అవసరం అనుకుంటే ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధించి చూపించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పిండా కేసీఆర్? ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిండా కేసీఆర్? ఎలక్షన్లో చెప్పకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా 72,815 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిండు కేసీఆర్. కరోనా వస్తే ఆమ్దాన్ లేదు, ఆదాయం తగ్గింది, లాక్డౌన్ పెడితే మొత్తం దుకాన్లు బంధు, ఎక్కడో అక్కడ ఇళ్లలోనే ఉన్నాం. కరోనా వచ్చినా లాక్డౌన్ పెట్టినా కేసీఆర్ గారు రైతు బంధు ఆపినాడే. నాట్లు పడక ముందే
వాన చిలుకులు పడంగానే టింగు టింగున మీ ఫోన్లు మోగినాయి, రైతు బంధు డబ్బులు మీ అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు ఎందుకు పడాయి రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. డబ్బులు లేవంటాడు. మరి మూసి ప్రక్షాళనకు 1,50,000 కోట్లు యాడికేలు వస్తాయి రేవంత్ రెడ్డి? రైతులకి ఏమంటేనే రావా? బోనస్ అడిగితే లేవంటావు, రైతు బంధు అడిగితే లేవంటావు, కానీ మూసికి మాత్రం 1,50,000 కోట్లు వస్తున్నాయా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా కేసీఆర్ ఎన్నికల్లో 24 గంటల కరెంట్ ఇస్తా అని హామీ ఇయ్యలే, కానీ ఆయన కష్టపడ్డాడు, మెదడును గరగబెట్టిండు. రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇస్తా అని అసెంబ్లీలో శపథం చేసిండు కేసీఆర్. ఆ రోజు నేను, ఈశ్వరన్న, మేమందరం అసెంబ్లీలో ఉన్నాం, కమలాకర్ అన్న, మేమే పరిశాన్ అయినాం. మళ్ళా 6 నెలల్లో నేను రైతులకు కూడా బాయికాడు 24 గంటల కరెంట్ ఇస్తాను కేసీఆర్ అంటే మేం భయపడ్డాం. ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి ఉండే ఆ రోజు ఆయన లేచి మాట్లాడిండు, అగో ఇన్నేళ్లు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మాతో కాలే కానీ అగో నువ్వు 6 నెలలు లెక్కిస్తావు 24 గంటల కరెంట్ అన్నాడు. నువ్వు గిట్ట 24 గంటల కరెంట్ ఇస్తే చిత్రమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది? చిత్రమైందా విచిత్రమైందా? ఇచ్చి చూపించిందా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చి చూపించిండు. చెరువులు బాగా చేసిండు, మండలంకి ఒక గోడౌన్ పెట్టిండు. ఏ మండలం కన్నా పోండి మీరు, ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టించిండు కేసీఆర్. ఈ వరద కాలువ చుక్క నీళ్ళ కోసం వరద కాలువలో తనలాడదు, ధర్నాలు చేద్దాం, రోడ్లు ఎక్కటోళ్ళం, అదే జగిత్యాలకు మంచినీళ్ళు కావాలంటే కూడా ధర్నాలు చేద్దాం. కానీ వరద కాలువకు కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ పెట్టి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చిండు కేసీఆర్. వరద కాలువకు తూములు పెట్టి మీ చెరువులన్నీ నింపి 2 పంటలు పండించిండు కేసీఆర్. రైతు బంధు ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, సకాలంలో మరి పంటలు కూడా కొన్నాడు కేసీఆర్. ఇట్లా రైతులకు ఎన్నో మంచి పనులు చేస్తే అందుకే కేసీఆర్ ఏమంటారు? రైతు సీఎం మా కేసీఆర్ అంటారు. రైతు సీఎం గా ఈ దేశంలో మన కేసీఆర్ పేరొందిండు. మరి రేవంత్ రెడ్డికి ఏం పేరు వచ్చింది? ఏం పేరు వచ్చింది? బూతుల సీఎం రేవంత్ రెడ్డి. రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం గా ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి పేరు తెచ్చుకున్నాడు. ఏమైనా చేసిన పని ఏమైనా ఉన్నదా బూతులు తప్ప? మా సీనన్న చెప్పినట్టు, మా కమలాకర్ అన్న చెప్పినట్టు, నీ కళ్ళ గుడ్లు వీక్తా గోటీలాట, నీ పేగులు వీక్తా మెడలేసుకొని తిరుగుతా, నిన్ను సింతపండు వ్యక్తి దొక్కినట్టు దొక్కుతా, ఇవి తప్ప ఒక్కటన్నా పనికొచ్చే పని చేసిండా? బూతుల సీఎం. రైతుల సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అయింది. అవునా కాదా? ఇవాళ ఆయన మూసీ మీద మాట్లాడతాడు. మొన్న ఎన్నో పాదయాత్ర చేసిండు మూసీ మీద. మూసీ మీద పాదయాత్ర చేసి ఆయన అంటాడు, ఇది ట్రైలరే. నేను చెప్తున్నా, ఇవాళ మా డాక్టర్ సంజయ్ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే. రేపు ముంగట్టున్నది 70mm సినిమా. రేవంత్ రెడ్డి జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ 25 కిలోమీటర్లతో ట్రైలర్ స్టార్ట్ అయింది. జగిత్యాలంటేనే ఇది పోరాటాల కిల్లా, ఉద్యమాల కిల్లా. ఆనాటి నుంచి నేటి వరకు జగిత్యాలంటే జగిత్యాల జైత్రయాత్ర అందరికీ గుర్తే ఉంటది. ఇవాళ జగిత్యాల్లో మా సంజయ్ శంఖం పూరించిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా కళ్ళు లేవు. నువ్వు గాలి మోటార్ల తిరుగుడు కాదు, భూమి మీద దిగిరా. నువ్వు నీ మంత్రులు గాలి మోటార్ల తిరుగుడు బంద్ చేసి భూమి మీదకి వచ్చి కళ్ళాలు తిరుగుండ్రి. రడ్లు కొంటున్నా లేదా చూడు. ఈ జనగామ, మెట్పల్లి, మా ధర్మపురి, మా చొప్పదండిలో ఎక్కడన్నా 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 క్వింటాల్ సన్నవడ్లు కొన్నారా? 1 రైతుకు బోనస్ వచ్చిందా? ఆడ హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాట్లాడుతుండు. నీకు చేతనైతే రాండి, భూమి మీదకి రండి. ఇవాళ రైతులు ఏమంటున్నారు? రైతులు ముఖ్యమంత్రిని అడుగుతున్నారు, ఓ రేవంత్ అన్న మా లారీలు, మా వడ్లను లేపని అడుగుతున్నారు, లారీ లోడ్ ఎత్తుమని అడుగుతున్నారు, కాంటా ఎత్తుమని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డిని వడ్ల లారీ లోడ్ చేయించు, మా లోడ్ ఎత్తు రేవంత్ అన్న అంటే
ఈ రేవంత్ రెడ్డి ఏమో మహారాష్ట్రకు లోడెత్తుతున్నాడు. ఏం లోడెత్తుతున్నాడు? వడ్ల లోడెత్తుతున్నాడు, డబ్బు మూటల లోడ్లు ఎత్తుతున్నాడు. మహారాష్ట్రకు డబ్బు మూటలు లోడ్లెత్తే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు. రైతుల వడ్ల లోడెత్తే ఓపిక గాని తీరికయ్యాల రేవంత్ రెడ్డికి లేకుండా పోయి ఆయన పని ఏమైనా మాట్లాడితే తిట్లే. మొన్న మూసీలో పాదయాత్ర చేసిండు. ఏడ చేయాల పాదయాత్ర? ఇండ్లు కూలింది ఎక్కడా? కడుపు మండింది ఎక్కడా? నువ్వు యాత్ర చేసింది ఎక్కడా? దమ్ముంటే నల్లకుంటలో చేయి, ఇండ్లు కూలిన చోట పాదయాత్ర చేయి, మేము వస్తాం రెడీగా ఉండమని చెప్పినాం. తలకాయ ఇసి పెట్టిండు, తోకకాడ స్టార్ట్ చేసిండు. ఇలా ఆయన నోరు ఎంత అంటే మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. మూసి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపు ఎక్కువైపోయింది. అంతే తప్ప నువ్వు చేసే పని ఒక్కటి కూడా లేదు. ఆలోచించండి. ఇవాళ రుణమాఫీ పొద్దున నేను వేములవాడ రాజన్న దగ్గర పోయించిన. రాంగ వేములవాడ లాగి మా లక్ష్మీ నరసింహారావు గారు దేవుని దగ్గర తీసుకుపోయి దర్శనం చేపించి ఇంత భోజనం పెట్టి పంపిండి. ఆ దేవుడికి మొక్కొచ్చిన ఇప్పుడే వెమ్లాడ రాజన్నకు మొక్కిన. ఇగో ఇక్కడి నుంచే ధర్మపురి లక్ష్మీ నరసింహన్నను మొక్కుతున్నా, కొండగట్టు అంజన్నను మొక్కుతున్నా, కోటిలింగాల శివన్నను కూడా మొక్కుతున్నా. దేవుడా ఈ రేవంత్ రెడ్డికి కనునిప్పు కలిగించు. జనరల్ గా ఒక సామెత ఉంటుంది మన ఊర్లలో, పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టం వస్తుందట. మరి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేవుని మీదనే ఒట్టు పెట్టి మాట తప్పిండు కదా. అందుకే వెములాడ రాజన్నను మొక్కినా, ఇక్కడి నుంచే మా లక్ష్మీనరసింహస్వామిని, మా అంజన్నను మొక్కుతున్నా, మా శివన్నను మొక్కుతున్నా. ఈ పాపాత్ముని రేవంత్ రెడ్డిని క్షమించండి, ఈ ప్రజల్ని రైతుల్ని కాపాడండి అని చెప్పి మొక్తాం. ఓ పెద్ద మనిషి అడిగింటి, ఎట్లా మరి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద మొక్కు పెట్టే మాట తప్పే ఎట్లా అంటే, ఇది అరిష్టమయ్యా, మీరన్నమై దేవునికి మొక్కురంటే నేను మొక్కొచ్చిన ఇప్పుడు ఈ పాపాత్ముని క్షమించు. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షాలతో వడ్లు ఖరాబ్ అవుతున్నాయి, ధాన్యం కొనే దిక్కులేక మా రైతులు కష్టాల్లో ఉన్నారు. దేవుడు మన మీద కోపానికి రావద్దు, ఈ పాపాత్ముని క్షమించండి, మా ప్రజల్ని కాపాడండి అని చెప్పి దేవుణ్ణి మొక్కొచ్చు. ఇవాళ ఆయన నిజంగా బుద్ధిమంతుడైతే ఎవడన్నా కొండగట్టు అంజన